ఏపీ బీజేపీలో టికెట్ల గొడవ మొదలైంది. టికెట్లు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ ఆశావహులు మండిపడుతున్నారు. సీనియర్ నేతలు సోము వీర్రాజు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారికి టికెట్ రాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే సీట్ల జాబితాలో రాజంపేట ఎంపీ టికెట్ లేకపోవడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులకు టికెట్ ఇవ్వడం కోసం పార్టీని ఇబ్బందులోకి నెట్టడం సరికాదంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా బీజేపీలోనూ ముసలం పుట్టింది. ఎంపీ సీటుపై పార్టీలో అసంతృప్తి రగులుతోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో తెరపైకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయంలో పడిపోయారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో గత 10 ఏళ్లుగా బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. ఈ నెల 15న పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇవాళ బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి పేరు లేకపోతే రెబల్గానైనా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. 15న జరిగే ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారు గారపాటి. మరోవైపు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్న కొందరు కమలనాథులు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు.